welcome back to my channel. This is Dr. N. Samira, and in this lecture video I am going to explain PDA designing with another example, that is example 6. So last few classes lo konni examples teeskoni PDA construction gurinchi chusamu. So in this video also we are going to see a PDA construction by taking some other example. Okay, here is a language. First of all we need to write down the strings which are comes under that particular language. So ఇక్కడ language చూసుకున్నట్లయితే మనకి 4 terminals ఉన్నాయి, a power n, b power m, c power m and d power n. So example strings ఈ language లో ఏమేమి వస్తాయి ఫస్ట్ రాసుకుందాం. If you take n is equal to 1 and m is equal to 1, you can write a b c d. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ b's నెంబర్ ఆఫ్ c's ఈక్వల్ గా ఉండాలి, అలాగే నెంబర్ ఆఫ్ a's నెంబర్ ఆఫ్ b's ఈక్వల్ గా ఉండాలి. సో సపోజ్ నేను 2a's తీసుకుంటే if I take 1b, I need to take 1c and then I need to take 2d's. Suppose if I take 3a's and 2b's, I need to take 2c's and 3d's, etc. So number of a's count, number of d's count same undali, alage number of b's count, number of c's count same undali. This is the way we have strings in this language. So ఇప్పుడు దీన్ని మనం PDA యూస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనకి క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో PDA అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే we have a stack in our hands. So we have a stack. So ఆ stack యూస్ చేసుకొని what kind of operations we have regarding that stack? Push operation, pop operation. So either we can push some elements and or we can pop some elements from the stack. So pushes ని pop చేయడానికి possibility ఉంటుంది and Z0 is the initial stack symbol. సో ఇప్పుడు అలాంటి స్టాక్ ని యూజ్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్స్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు మనం? ఇఫ్ యూ కన్సిడర్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ని కన్సిడర్ చేద్దాము. మనకు ఒక స్టాక్ ఉంది. ఇప్పుడు వీ హ్యావ్ స్టాక్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఏం చేయొచ్చు మనం? ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ డీస్ సేమ్ ఉండాలి, అలాగే నెంబర్ ఆఫ్ బీస్ నెంబర్ ఆఫ్ సీస్ సేమ్ ఉండాలి. సో వాట్ వీ కెన్ డూ, ఏస్ ఎన్నైతే వచ్చినట్టుగా మనం స్టాక్ లో పుష్ చేయొచ్చు. సో we need to push all the a's into the stack. నెక్స్ట్ ఏం వస్తుంది, b's వస్తున్నాయి. సో b's వచ్చినవి కూడా మనం స్టాక్ లో పుష్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, c's. సో c's కౌంట్ b's కౌంట్ తో మ్యాచ్ అవ్వాలి కాబట్టి c's వచ్చినప్పుడల్లా ఒక్కొక్క c కి ఒక్కొక్క b ని మనం పాప్ చేసుకుంటూ రావచ్చు. అలాగే నెక్స్ట్ d's వస్తాయి. సో a's కౌంట్ d's కౌంట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్క a కి ఒక్కొక్క d అంటే d వచ్చినప్పుడల్లా a ని మనం పాప్ చేసుకుంటూ రావచ్చు. దిస్ ఇస్ ద ప్లాన్ రిగార్డింగ్ దిస్. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాము. లెట్ మీ టేక్ ద స్ట్రింగ్ AA, B, BBB, CCC, DD. So here number of A's and B's are equal, D's are equal and B's and C's are equal. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏం చెప్పుకున్నాం, A's వచ్చినప్పుడల్లా ఫస్ట్ మనం A's ని బ్లైండ్ గా పుష్ చేయాలి. సో ఇనిషియల్లీ we have a stack symbol Z0 and next we need to push all the A's into the stack. So for the first A I need to push that, and for the second A also I need to push that, and next I have B. So B's ni kuda blind ga manam push cheyadame without bothering about any other conditions. Whenever B's occurs, just blindly push all the B's into the stack. So B ni push chestam, next B ni kuda push cheyadame, and next B ni kuda manam blind ga push chestam. సో ఎప్పుడైతే మనకి C వచ్చిందో ఇక్కడ కండిషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ C's షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ B's. సో C's కౌంట్ B's కౌంట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఎప్పుడైతే మనకి C వచ్చిందో ఒక్కొక్క B ని మనం పాప్ చేస్తూ రావాలన్నమాట. సో ఒక C కి ఒక B ని పాప్ చేస్తున్నాం, నెక్స్ట్ C కి నెక్స్ట్ B ని పాప్ చేస్తున్నాం, నెక్స్ట్ C కి నెక్స్ట్ B ని పాప్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ B's C's కనుక ఈక్వల్ గా ఉంటే నిజంగా మనం C's ఇక్కడ అయిపోయేటప్పటికి ఇక్కడ మనం అన్ని B's ని కరెక్ట్ గా మనం పాప్ చేసేసి ఉంటాం అన్నమాట. And next comes D. So for here as per the language given, number of D's should be equal to the number of A's. So ఒక్కొక్క D కి ఏం చేయాలి, ఇప్పుడు మనం ఒక్కొక్క A ని పాప్ చేస్తూ రావాలి. So for the first D I need to pop this A, and for the second D I need to pop the second A. సో ఎప్పుడైతే మనకి D's అయిపోయినాయో ఇక్కడ A's కూడా అయిపోయి ఫైనల్ గా Z0 అనేది మిగిలింది. సో whenever there is only Z0 in the stack, అంటే push after so many push and pop operations, whenever we find Z0, it leads to the final state. So let me write down the steps. What is the first step? Push all A's into the stack. And what is the second step? Push all B's also into the stack. B's ni kuda push cheyali. Push all B's into the stack. What is the third step? For each C we need to pop one B.
And next, for each D we need to pop one A. So for each D we need to pop one A. So A's and pop avangane finally we left with Z0. So whenever there is a Z0, we can lead to the that scenario may lead to the final state. So finally Z0 remains in the stack and the string is empty. Manaki input string empty ayipotundi. And the string is empty, which leads to the acceptance scenario. So this is the way we need to construct the PDA. So first steps ni follow avuthu manam PDA construction anedi chuddam. So initially we have initial state which is Q0. So what is the initial scenario? Initially we have only Z0 in the stack, and let me take the string again. AAA, BB, CC, triple D. Here my string is this. So first what to do? Initially whenever A is there and whenever there is a Z0 in the stack, I need to push that A into the Z0. So ఎప్పుడైతే A వచ్చిందో ఇక్కడ Z0 ఉందో, సారీ స్టాక్ లో Z0 ఉందో ఆ A ని మనం స్టాక్ లోకి పుష్ చేయాలి. So whenever there is a A in the input stream and whenever there is a Z0 in the stack, I need to push that A into the stack. So this is the first move. And next, whenever there is a second A kochedappudiki stack lo A untundi, not the Z0. So top of the stack consisting of A and the input string consisting of A. Whenever these two cases consisting of A's, then also I need to push that A into the stack. So aa case lo kuda nenu A ni stack loki push cheyali. So I need to push this second A into the stack. Now top of the stack is this second A, and again I have A in the input string, third A, and next there is a A in the top of the stack. So whenever there is A in both the input string and top of the stack, I need to push that A into the stack. So ఇక్కడ looping activity, looping move రాసుకున్నాం కాబట్టి again this process continues for all number of A's. అక్కడ 3 A's కాదు, ఎన్ని A's వచ్చినా same process continue అవుతుంది. Now this is my top of the stack. And next, whenever B's occur, whenever B occurs, so ఎప్పుడైతే B వచ్చిందో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నుంచి we shouldn't allow A's. సో ఒకసారి B's రావడం జరిగితే అక్కడి నుంచి ఇంకా మనం A's ని allow చేయకూడదు అనమాట. So whenever B occurs, we need to just blindly enter that B into the stack, but we need to change the state. ఎందుకు స్టేట్ చేంజ్ చేయాలి? నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేశాను. సో A's రావడం తర్వాత B's రావడం స్టార్ట్ అయ్యి, వన్స్ B's వస్తే we shouldn't allow A's. కాబట్టి ఇది వేరే సెక్షన్, ఇది వేరే సెక్షన్. సో టు డిఫరెన్షియేట్ దట్, అంటే మనం whenever B occurs, we need to change, compulsory change the state. ఎందుకంటే మనం స్టేట్ చేంజ్ అయ్యి ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాం, వేర్ వీ షుడెంట్ అలో అకరెన్స్ ఆఫ్ A's. సో ఇక్కడ మనం A's కి సంబంధించిన మూవ్స్ రాసుకోము. సో B వచ్చినప్పుడు whenever B is there in the input string and top of the stack లో A ఉంటే ఏం చేయాలి? మనం B's ని కూడా బ్లైండ్ గా పుష్ చేస్తూ ఉండాలి. So we need to push B into the stack, and this is the top of the stack now. So we need to push B into the stack and we need to change the state. So ఇప్పుడు now we are in the Q1 state. So Q0 state లో B వస్తే ఏం చేయాలో చెప్పుకున్నాం. Q1 state లో B వస్తే ఏం చేయాలి? So whenever there is a next B and there is a B in the top of the stack. So ఒకసారి ఒక B ని పుష్ చేసాం కాబట్టి ఈ నెక్స్ట్ B కి టాప్ ఆఫ్ ద స్టాక్ లో కూడా B నే ఉంటుంది. So whenever there is a B in the input string and whenever there is a B in the top of the stack, even though ఆ కేస్ లో కూడా ఈ B ని మనం బ్లైండ్ గా స్టాక్ లోకి పుష్ చేయాలి. And this is the top of the stack. We need to push that into the stack. Sorry, this should be the self move. Whenever there is a B in the input string, whenever there is a B in the topmost element, we need to push that into the
stack. And because ఎందుకు ఇక్కడ లూప్ తీసుకోవాలి అంటే this has to be done for all number of b's. ఎన్ని b's వచ్చినా సరే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవ్వాలి. And after that we have c. సో ఎప్పుడైతే మనకి c వచ్చిందో we shouldn't allow b. కాబట్టి మళ్ళీ అక్కడ స్టేట్ చేంజ్ చేయాలి. So whenever there is a c in the input string, whenever there is a c in the input string and c వచ్చినప్పుడు top of the stack ఏమవుతుంది b అవుతుంది. Whenever there is a b in the top of the stack, what we need to do, number of b's and number of c's equal గా ఉండాలి అంటే ఒక్కొక్క c కి. So for each c we need to pop one b. For each c we need to pop one b. So ఒక c వచ్చినప్పుడు ఒక b ని పాప్ చేయాలి. We need to pop one b and we need to change the state. ఎందుకంటే c వచ్చింది కాబట్టి అక్కడ స్టేట్ ని చేంజ్ చేయాలి. సో ఈ కొత్త స్టేట్ లో c వస్తే ఏం చేయాలి? అగైన్ ఫర్ ద నెక్స్ట్ c, whenever the topmost element is b now, whenever the topmost element is b, again we need to pop that b also. And this is the scenario for all number of c's. Any c's వచ్చినా this is the process. Whenever there is a c in the input string, whenever there is a b in the topmost element, top of the stack, we need to pop that. So దీన్ని కూడా మనం పాప్ చేసేస్తాం. Now this is the top of the stack. Now this is the top of the stack. So ఇక్కడ c's అయిపోయినాయి. c's అయ్యేటప్పటికి మనకి b's కూడా పాప్ చేసేసాం. And next comes a d. So whenever there is a d in the input string and whenever there is a in the top of the stack, what we need to do? We need to pop that a. So for each d we need to pop one a. d వచ్చినప్పుడల్లా a ని పాప్ చేయాలి. And here we need to change the state. So here is q3. So for each d, whenever d occurs in the input string and whenever a is there in the top of the stack, we need to pop that. And we are entering into the state q3. And here also for the next d, whenever there is whenever there is a in the top of the stack, we need to pop that one also. So for the next d, whenever there is a in the top of the stack, we need to pop that. And we need to do the same thing for all number of d's. d's ఎన్ని వచ్చినా same process repeat చేయాలి. So we need to pop this one also. Now this is the next d, top of the stack. So for the next d, whenever there is a in the stack. So ఇక్కడ d వచ్చింది, input string లో d ఉంది, top most element లో a ఉంది. ఏం చేయాలి? Whenever there is a d in the input string and whenever there is a in the topmost element, we need to pop that one also. దీన్ని కూడా మనం పాప్ చేసేయాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఎంటీ అయిపోయింది. సో వీ హ్యావ్ ప్రాసెస్డ్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద స్ట్రింగ్. సో వెనెవర్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఎంటీ అండ్ వెనెవర్ దెర్ ఇస్ ఎ జెడ్ నాట్ ఇన్ ద స్టాక్. సో ఆ కండిషన్ ఏంటి? జెడ్ నాట్ ఒకటే ఉంది, ఇన్పుట్ స్ట్రింగ్ ఎంటీ అయింది అంటే దట్ ఈస్ ద యాక్సెప్టెన్స్ కండిషన్. దట్ మీన్స్ we can move to the final state. Because the string is accepted. ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది? Whenever the input string is empty and whenever there is a z naught in the stack, then we can leave z naught as it is, but we can move to the final state. So this is the scenario. This is the way we can design the PDA.